చివరికి శరీరానికి ఆహారం అవసరం కదా, ఆహారం కొరకు వెళ్ళాడు. చిల్లి గవ్వలేదు, డ్రెస్సులు మారిపోయాయి, ఎంట్రుకలు విరిగిపోయాయి, ఎవడు షెల్టర్ కూడా ఇవ్వలేదు, ఇంటికి రానిస్తలేరు, ఫుట్పాత్ మీద జీవితం. వినండి, ప్రైజ్ గాడ్. అన్నీ అయిపోయిన తర్వాత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకలిస్తుంటే ఒక ఆయన ఉన్నాడు, కుర్చేసుకొని కూర్చున్నాడు. ఆయనది పొలం చుట్టూ ఏమి ఫెన్సింగ్ వేశాడు, అందులో ఏంటంటే పందులు. ఏంటిది? పందులు. ఆయన అయ్యా కొద్దిగా అన్నం కావాలంటే నీకు అన్నం పెడతా, ఈ పందులంగాయ అని చెప్పాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ పందులను కాస్తే, ఈ పందులకు నువ్వు కాసి వస్తే సాయంత్రం నీకు అన్నం పెడతాను. ఏం చేయాలంటే ఇది 5 ఎకరాలు, అక్కడ 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 పొట్టు పోయాలి. ఇవి వచ్చి మూతితోంటి ఆ పొట్టును తింటాయి. చివరికి చూడండి, తండ్రి దగ్గర ఆస్తిని పంచుకున్నాడా, తిరిగి లోకంలోకి వెళ్ళాడా, తన శరీరానుసారమైనటువంటి కోరికలు తీర్చుకున్నాడా? చివరికి నమ్మినోళ్ళు మోసం చేశారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి